హాయ్ గైస్, వెల్కమ్ టు కన్వర్టెక్ ఛానల్. మనం వచ్చేసి పవర్ బై ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సిరీస్లో భాగంగా ఇది వచ్చేసి 58 వీడియో గైస్. ఓకే, ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ మనం చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, చూడండి. అదేవిధంగా వచ్చేసి మనం 49 వీడియో నుంచి వచ్చేసి ట్యాక్స్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ట్యాక్స్లో ఏ విధంగా ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారనే దాని గురించి కూడా డిస్కస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్మరైజ్ అండ్ సమ్మరైజ్ కాలమ్స్ అనే ట్యాక్స్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగితే ఏ విధంగా ఆన్సర్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఏం లేదు గైస్, చాలా ఈజీ. ఇది సమ్మరైజ్ అండ్ సమ్మరైజ్ కాలమ్స్ అనేది చాలా ఈజీ. సో ఎందుకు మెయిన్గా యూజ్ చేస్తారు అంటే, ఓకే మనకు ఒక టేబుల్ ఉంది. ఓకే, పవర్ బైలోకి మనం లోడ్ చేసుకున్నాం టేబుల్. సో అందులో వచ్చేసి మనకి ఏదైనా పర్టికులర్ కాలం నేమ్స్ లేదా ఏదైనా పర్టికులర్ కాలమ్స్ మాత్రం కావాలనుకున్నప్పుడు సపరేట్గా యూజ్ చేసుకునే దానికి మనం ఈ సమ్మరైజ్ ఆర్ సమ్మరైజ్ కాలమ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, క్లియరా? బోత్ ఆర్ యూజ్ టు ఎక్స్ట్రాక్ట్ ది డేటా అండ్ క్రియేట్ ది టేబుల్. ఓకే, డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయడానికి మనము సమ్మరైజ్ అండ్ సమ్మరైజ్ కాలమ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సమ్మరైజ్ అనేది ఓల్డ్ ఫంక్షన్ అండ్ సమ్మరైజ్ కాలమ్ ఈజ్ అప్డేటెడ్ ఫంక్షన్. ఓకే, సమ్మరైజ్ అనేది ఇప్పటి నుంచి 2015 నుంచి ఉంది. సో ఈ సమ్మరైజ్ కాలమ్ అనేది రీసెంట్గా అప్డేట్ చేశారు మన పవర్ బిఐలో. అదేవిధంగా వీ షుడ్ పాస్ ద టేబుల్ నేమ్ ఇన్ సమ్మరైజ్ ఫంక్షన్స్. ఓకే, సమ్మరైజ్ ట్యాక్స్ ఫంక్షన్ రాసినప్పుడు మనం ఏంటంటే టేబుల్ నేమ్ని మనమే పాస్ చేయాలి. సో అప్పుడే మనకు టేబుల్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సమ్మరైజ్ కాలంలో అలా ఉండదు అనమాట. సో డాష్ ఇంజిన్ ఆటోమేటిక్గా టేబుల్ నేమ్ అనేది జనరేట్ చేస్తుంది. సో యూ షుడ్ నాట్ టు నీడ్ టు పాస్ ద టేబుల్ ఎక్స్ప్లిసిట్లీ. క్లియరా? సమ్మరైజ్ ఫంక్షన్లో వచ్చేసి మనకి టేబుల్ నేమ్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి. సమ్మరైజ్ కాలంలో వచ్చేసి మనం టేబుల్ అనేది ఆటోమేటిక్గా డాష్ ఇంజిన్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ సమ్మరైజ్ డస్ నాట్ హ్యావ్ ఫిల్టర్ ఫంక్షన్స్. సమ్మరైజ్ కాలం హ్యావ్ ఫిల్టర్ ఫంక్షన్స్. సమ్మరైజ్ అనేది ఫిల్టర్ ఫంక్షన్ సపోర్ట్ చేయదు, బట్ సమ్మరైజ్ కాలం అనేది ఫిల్టర్ ఫంక్షన్ సపోర్ట్ చేస్తుంది. క్లియరా? సో ఈ విధంగా ఆన్సర్ చేస్తే సరిపోతుంది అనమాట. బోత్ ఆర్ యూజ్ టు ఎక్స్ట్రాక్ట్ ది డేటా అండ్ క్రియేట్ ది టేబుల్ అండ్ సమ్మరైజ్ ఈజ్ ఓల్డర్ ఫంక్షన్ అండ్ సమ్మరైజ్ కాలమ్స్ ఈజ్ అప్డేటెడ్ ఫంక్షన్. We should pass the table name in summarize function and summarize column DAX engine automatically find the table name. So we did not need to pass the table explicitly. And summarize does not have a filter function. Summarize column have a filter function. సో ఈ విధంగా ఇంటర్వ్యూలో ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దీన్ని వచ్చేసి మనం డెమో అని వచ్చేసి ఒకసారి చెక్ చేద్దాము. పవర్ బై డెస్క్టాప్ వెళ్ళేసి ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సమ్మరైజ్ అండ్ సమ్మరైజ్ కాలమ్స్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. లైక్ ఇది వచ్చేసి పవర్ బై డెస్క్టాప్. మనకు వచ్చేసి ఒక టేబుల్ ఉంది ఇక్కడ, ఆర్డర్స్ అనే టేబుల్. సో ఏం లేదు గైస్, ఇది ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా, ఈ ప్రీవియస్ వీడియోస్లో మనం ఏదైతే చేసామో ఆ డేటాను మాత్రం మనం లోడ్ చేసి చేస్తున్నాను. ఓకే, సో ఇదే డేటాను వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో కూడా ఈ స్ప్రెడ్షీట్ అనేది షేర్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనం సమ్మరైజ్ కాలం అనేది సమ్మరైజ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేద్దాం. సమ్మరైజ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం టేబుల్ క్రియేట్ చేసుకోవాలి కదా. టేబుల్ అంటే ఎక్కడ క్రియేట్ చేస్తాం? మోడలింగ్ అండ్ న్యూ టేబుల్కి వెళ్ళేసి చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి సమ్మరైజ్ డెమో అని రాస్తున్నాము, ఈక్వల్ సమ్మరైజ్ ఫంక్షన్. సో ఇక్కడ వచ్చేసి టేబుల్ నేమ్ అనేది మనం పాస్ చేయాలి. లైక్ చూడండి, మన సింటాక్స్లో కూడా టేబుల్ అండ్ గ్రూప్ బై కాలం నేమ్స్ అండ్ నేమ్స్ అని ఇచ్చారు. ఓకే, సమ్మరైజ్లో వచ్చేసి టేబుల్ నేమ్ మనమే పాస్ చేయాలి. టేబుల్ నేమ్ ఏముంది మనకి ఇక్కడ? ఆర్డర్స్ కామ ఇప్పుడు గ్రూప్ బై కాలమ్స్. సో మనకు ఆర్డర్స్ అనే టేబుల్ గ్రూప్ కాలమ్స్ అనేది గ్రూప్ చేయాలనుకుంటున్నాం. ఏదైనా ఒక పర్టికులర్ కొన్నట్టు మాత్రం గ్రూప్ చేయాలనుకుంటున్నాం. లైక్ ఇక్కడ వచ్చేసి ఆర్డర్ కేటగిరీ ఉంది, ఆర్డర్ ఐడి ఉంది, ఆర్డర్ డేట్, ఆర్డర్ సేల్స్ ఉంది. ఓకే, ఆర్డర్ కేటగిరీ ఒకటి తీసుకున్నాము, అదేవిధంగా ఆర్డర్ డేట్ ఒకటి తీసుకున్నాము. సో ఈ రెండింటిని గ్రూప్ చేసేసి ఇటు యొక్క సేల్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనం వచ్చేసి దీన్ని సేల్స్ అనేసి ఒక ఇది రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి సమ్ వాటి యొక్క కేటగిరీ యొక్క టోటల్ సమ్ అంతా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్డర్స్ ఆర్ టోటల్ సేల్స్. ఓకే, ఇక్కడ ఆర్డర్ సేల్స్ ఉంది కదా, ఈ ఆర్డర్ సేల్స్ అనేది తీసుకుంటాం. బ్రాకెట్ క్లోజ్. అర్థమవుతుందా? సమ్మరైజ్ అనే ఫంక్షన్ తీసుకున్నాము. ఓకే, టేబుల్ నేమ్ తీసుకుంటున్నాము. మీకు ఆల్రెడీ డెఫినేషన్లో చెప్పినట్టు టేబుల్ నేమ్ అనేది మనం ఇక్కడ పాస్ చేయాలి సమ్మరైజ్లో. అదేవిధంగా గ్రూప్ ఫంక్షన్ తీసుకున్నాం. గ్రూప్ ఫంక్షన్స్ అంటే మనకు టేబుల్లో ఉన్నట్టు పర్టికులర్ కాలమ్స్ అనేది ఏదైనా కాలమ్స్ కావాలనుకుంటే ఆ కాలమ్స్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క సేల్స్ అనేది ఐడెంటిఫై చేయాలి కాబట్టి సేల్స్ అనేది తీసుకున్నాం. సేల్స్ అనేది సమ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఎంటర్. సో ఇప్పుడు వచ్చేసి మనకి టేబుల్ అనేది సపరేట్ క్రియేట్ అవుతుంది. సమ్మరైజ్ అనే డెమో అనే టేబుల్ ఒకటి క్రియేట్ అయింది. చూడండి, కేటగిరీ తీసుకున్నాము, ఆర్డర్ డేట్ తీసుకున్నాము, సేల్స్ తీసుకున్నాము. ఓకే, వాటి యొక్క సేల్స్ అనేది సమ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు సమ్మరైజ్ కాలం కూడా తీసుకున్నాము టేబుల్. ఓకే, మోడలింగ్ న్యూ టేబుల్ సమ్మరైజ్
కాలం డెమో అని తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏం తీసుకుంటాం ట్యాక్స్ ఫంక్షన్ సమ్మరైజ్ కాలమ్స్. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ నేమ్ ఇక్కడ అడుగుతుందా, సింటాక్స్లో చూడండి డైరెక్ట్గా గ్రూప్ బై కాలమ్స్ అడుగుతుంది, టేబుల్ నేమ్స్ అనేది తీసుకోవట్లేదు. ఓకే, సో నేను ఏం తీసుకుంటున్నాను, గ్రూప్ బై కాలమ్స్ అనేది తీసుకుంటున్నాను. సేమ్ ఇందాకలాగే ఆర్డర్ కేటగిరీ ఒకటి తీసుకుంటున్నాను. అదేవిధంగా దాంతోపాటు వచ్చేసి ఆర్డర్ డేట్ ఒకటి, కామ సేల్స్, కామ సమ్మర్ టోటల్ సేల్స్. సో ఈ విధంగా కూడా మనకు సమ్మరైజ్ కాలం అనేది టేబుల్ అనేది క్రియేట్ అయింది. చూడండి సమ్మరైజ్ కాలం టేబుల్ క్రియేట్ అయింది, అదేవిధంగా సమ్మరైజ్ కాలం టేబుల్ కూడా క్రియేట్ అయింది. బట్ డిఫరెన్స్ ఏముంది ఇక్కడ సమ్మరైజ్ కాలంకి సమ్మరైజ్ టేబుల్ డిఫరెన్స్ ఏంటి అంటే, సమ్మరైజ్ కాలంలో మనం టేబుల్ నేమ్ అనేది ఇవ్వట్లేదు, బట్ సమ్మరైజ్లో వచ్చేసి టేబుల్ నేమ్ ఇస్తున్నాం. సో టేబుల్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్మరైజ్ తీసుకుంటున్నాను, సమ్మరైజ్లో వచ్చేసి టేబుల్ నేమ్ ఏముంది ఆర్డర్ తీసుకున్నాం, బట్ సమ్మరైజ్ కాలంలో డైరెక్ట్ గ్రూప్ ఫంక్షన్ తీసుకున్నాం కానీ ఆర్డర్స్ అనేది తీసుకోలేదు. ఇంతవరకు ఓకేనా మీకు? వీ షుడ్ పాస్ ద టేబుల్ నేమ్ ఇన్ సమ్మరైజ్ ఫంక్షన్. సమ్మరైజ్ కాలం ట్యాక్స్ ఇంజిన్ ఆటోమేటిక్గా ఫైండ్ ద టేబుల్ నేమ్, సో వీ డి నాట్ నీడ్ టు పాస్ ద టేబుల్ నేమ్. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి సమ్మరైజ్ డస్ నాట్ హ్యావ్ ఏ ఫిల్టర్ ఫంక్షన్. ఓకే, సమ్మరైజ్ అనేది ఫిల్టర్ ఫంక్షన్ కాదు, బట్ సమ్మరైజ్ కాలం అనేది ఫిల్టర్ ఫంక్షన్స్. ఎలా అనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనం సమ్మరైజ్ కాలం అండ్ సమ్మరైజ్ అనేది 2 టేబుల్స్ తీసుకున్నాం. ఈ సమ్మరైజ్ కాలంలో మనం వీటిని వచ్చేసి ఫిల్టర్ చేసుకోవచ్చు. లైక్ కేటగిరీలో వచ్చేసి మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఆఫీస్ సప్లైస్, నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది టెక్నాలజీ, అదేవిధంగా ఫర్నిచర్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో వీటిని వచ్చేసి మనం ఫిల్టరింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలా అనేది చూద్దాం. బట్ ఓన్లీ సమ్మరైజ్ కాలంలో మాత్రం ఫిల్టరింగ్ ఫంక్షన్స్ అప్లై అవుతుంది, సమ్మరైజ్లో వచ్చేసి ఫిల్టర్ ఫంక్షన్ అప్లై అవ్వదు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ ఫంక్షన్ తీసుకోవాలి. ఫిల్టర్ ఆఫ్ ఏది తీసుకుంటున్నాం మనము, ఫిల్టర్ ఆఫ్ ఆర్డర్స్, ఆర్డర్ కేటగిరీ. రైట్, ఆర్డర్ కేటగిరీలో ఏమేమి తీసుకోవాలనుకుంటున్నాం, ఇప్పుడు వచ్చేసి 2 or 3 తీసుకోవాలనుకున్నప్పుడు ఇన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇన్ ఫ్లవర్ బ్రాకెట్. సో ఫర్నిచర్ ఒకటి, స్పెల్లింగ్ వచ్చేసి సేమ్ మన టేబుల్ ఏ విధంగా ఉందో అలాగే ఉండాలి. అదేవిధంగా ఇంకేముంటుంది, ఆఫీస్ సప్లైస్. సో ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. సో ఇక్కడ వచ్చేసి ఓవరాల్గా బ్రాకెట్ అనేది క్లోజ్ చేసేస్తున్నాం. ఎంటర్. చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఫిల్టర్ చేసాము. ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చేసి మనకు ఓన్లీ ఫర్నిచర్ అండ్ ఆఫీస్ సప్లైస్ మాత్రమే ఇక్కడ ఫిల్టరింగ్ అవుతుంది. ఓకే, రిమైనింగ్ అనేది ఫిల్టర్ అవ్వలేదు. అదే సేమ్ వచ్చేసి నేను ఇప్పుడు సమ్మరైజ్ డెమోలోకి వెళ్ళేసి ఈ ఫిల్టరింగ్ చేశాను అనుకోండి, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. లైక్ ఇక్కడ వచ్చేసి నేను దీన్నే కాపీ చేసుకుంటున్నాను, ఈ ఫిల్టర్ ఫంక్షన్ నుంచి నేను దీన్ని కాపీ చేస్తున్నాను, ఇక్కడ వరకు కాపీ చేస్తాం. సో దీన్ని వచ్చేసి ఇప్పుడు సమ్మరైజ్లోకి వెళ్ళేసి చెక్ చేద్దాం, ఫిల్టర్ ఫంక్షన్ అప్లై అవుతుందా లేదా అనేది చూద్దాం. ఎంటర్. సో చూడండి ఫంక్షన్ సమ్మరైజ్ ఎక్స్పెక్ట్ కాలం నేమ్ ఈజ్ ఆర్గ్యుమెంట్ నెంబర్ 4 అని వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆటోమేటిక్ ఎర్రర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఎర్రర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి సమ్మరైజ్లో వచ్చేసి ఫిల్టర్ ఫంక్షన్ అనేది అప్లికబుల్ అవ్వదు, బట్ సమ్మరైజ్ కాలంలో ఫిల్టర్ ఫంక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓవరాల్గా సమ్మరైజ్ అండ్ సమ్మరైజ్ కాలం డిఫరెన్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను గైస్. థ్యాంక్ యూ.